చాలా చిన్న నివేదిక అందించినారు కదా, చాలా సంతోషం. మరి చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి గ్రామాలలో సువార్త సేవ లేక ఉన్నారు. మరి వారందరికీ కూడా సువార్త సేవ అందించడానికి ఒక మంచి ప్రణాళిక రూపొందిస్తారు. ఇది బిగినింగే కాబట్టి ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా ముందు వేర్వేరు రీతులైనటువంటి ప్రణాళికలతో వారు ముందుకు వెళ్తారని అభిలేషిస్తున్నాం. మన యొక్క సంఘం కూడా సువార్త సేవలో ముందుండవలనని, ముందంజలో ఉండవలనని, దేవుని మహిమాలను అనేక ఆత్మలను రక్షింపబడవలనని మనం వాంఛిస్తున్నాం. ప్రార్థించండి. వారితో కలిసి మెడికల్ సెక్రటరీ గారు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మరి ఈ రెండు వేరు విధాలైనటువంటి సెక్షన్స్ కలిసి పనిచేస్తారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీరిని ఆహ్వానించి ఆదరించి వీరు సువార్త సేవ చేయడానికి సంఘములలో అరువు కల్పించినటువంటి రెవరెండ్ ఎడ్వర్డ్ రాజేందర్ అయ్యగారు, మెదక్ సెంట్రల్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి మన సంఘం అందరి పక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ప్యాస్ట్రేట్లో ఒక మంచి ఆలయం, సండే స్కూల్ బిల్డింగ్ మరియు పార్సనేజ్ కట్టడానికి మనకందరికీ కూడా కవర్స్ అందింపబడినవి. వచ్చే ఆదివారం ప్రార్థనాపూర్వకమైనటువంటి కానుకలతో దయచేసి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని సంఘంలో సంఘ కాపరిగా నేను మనవి చేస్తున్నాను. దయాకర్ అయ్యగారి ఆధ్వర్యంలో జరపబడుతున్నటువంటి సేవ దీవించాలని ప్రార్థన. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వారంలో అనగా రేపటి దినమున టౌన్ డిసిసి టౌన్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ జరపనే ఉన్న మన యొక్క డైసన్ షెడ్యూల్ ప్రకారంగా రేపటి దినమున టౌన్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ అనగా 21వ తేదీన గోదావరి డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్, 22వ తేదీన మెదక్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ జరగనున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ కౌన్సిల్స్ కొరకు, ఈ క్రైస్తవ సభల కొరకు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన పరిచర్య కొరకు పట్టణ సంఘములను బలోపేతం చేయడానికి, మంచి నాయకులను ఏర్పాటు చేయడానికి కూడా మీరందరూ ప్రార్థన చేయాలని సంఘ కాపరిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మన యొక్క ప్రార్థనలు, మన అధ్యక్ష మండలం పురోగతి కొరకు, మన యొక్క అధ్యక్ష మండల ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో తోడ్పడనే ఉంటున్నవి కాబట్టి మన యొక్క ప్రార్థనలు చాలా అవసరమై ఉన్నవని నేను విజ్ఞాపనం చేస్తున్నాను. మన యొక్క సంఘంలో జరిగే విధమైనటువంటి పరిచర్యలు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా సంఘ కాపరిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మనమందరం కలిసి 23వ కీర్తన పాడుచూ ఉండగా